హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి లేదా నాన్ వెజ్ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. నేను కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ దగ్గర చికెన్ పచ్చడి తీసుకుందామని వాట్సాప్లో మెసేజ్ చేశాను. నాకు మంచిగానే రిప్లై ఇచ్చింది, కానీ ఆ కాస్ట్లు చూసి అయితే నేను చికెన్ పచ్చడి తీసుకోలేదు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ దగ్గర చికెన్ పికిల్ తీసుకున్నాం. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఇచ్చారండి ఆంటీ గారు. ప్రజెంట్ అయితే అలేఖ్య చిట్టి పికిల్ మీద ఇష్యూ అయితే జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే, ఒక అతను వీళ్ళ నెంబర్కి పచ్చళ్ళ ధరలను పంపాలని వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అతనికి లిస్ట్ అయితే పంపారు. ఈ వ్యక్తి ఆ పికిల్స్ ధరలు చూసి షాక్ అయ్యాడు. అమ్మో ఇంత ఎక్కువ రేట్లా అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. అంతే, దానికి వాళ్ళ రిప్లై ఆడియోలో బూతుల వర్షం మెసేజ్ పంపారు. అది విని అతను షాక్ అయ్యాడు. వెంటనే ఆ ఆడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీళ్ళకి కస్టమర్స్ అంటే ఇంత చిన్న చూప అంటూ తెగ ట్రోలింగ్స్ అయితే మొదలైంది. ఆ విధంగా అలేఖ్య చిట్టి పికిల్ వారు ట్రెండింగ్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒక బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కోవాలంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు, మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లైలు కూడా ఎంతో బాగుండాలి, మన గౌరవాన్ని పెంచేలా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజు ఒక ఆడియో అయితే లీక్ చేస్తున్నారు కస్టమర్స్. రీసెంట్గానే వాళ్ళ అక్క చెల్లి అయితే ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో ఆడియోలో తిట్టుని తన అక్కేనని చెప్పేశారు. అయితే తమకి రోజు వేల కొద్ది మెసేజ్లు వస్తుంటాయని, ఇందులో కొందరు పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో పాటు టైం పాస్కి మెసేజ్లు పెడుతుంటారని కూడా చెప్పింది. ఇంకొందరు అయితే ఏకంగా అసభ్యకరంగా తిడుతుంటారని, ఈ క్రమంలో ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ మరొకరికి షేర్ చేశామని చెప్పారు. ఇందుకు గాను ఇప్పటికే సంబంధించిన వ్యక్తికి సారీ కూడా చెప్పామని క్లారిటీ అయితే ఇచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్కి చెందిన మరో ఆడియో బయటకు వచ్చింది. ఇందులో కూడా ఒక మహిళతో మాట్లాడుతూ ముష్టి పచ్చళ్ళే కొనలేని దానివి 4 ఇళ్లలో పాచి పని చేసుకోమని బ్రతకొచ్చు కదా అంటూ బూతులు తిట్టిన వాయిస్ వినిపిస్తుంది. దీంతో ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటి వరకు అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆడియోలో మాట్లాడిన అలేఖ్య మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఇంతకీ అలేఖ్య చిట్టి పికిల్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.